తెలంగాణలో రెండో రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు. అందుకుగాను జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. రెండో రోజులో భాగంగా మంతని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం సెంటినరీ కాలనీ వద్ద కార్మికులతో ముచ్చటించనున్నారు. వారి సమస్యలపై కూడా వారితో ముచ్చటించనున్నారు. అంతేకాకుండా రైస్ మిల్ యజమానులతో కూడా భేటీ కానున్నారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ సమస్యలపై కూడా ఆయన చర్చించి వారికి ఒక భరోసానైతే ఇవ్వనున్నారు. తెలంగాణలో ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి వారు ఒక భరోసానైతే కల్పించనున్నారు. తదనంతరం పెద్దపల్లి జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. పెద్దపల్లి జిల్లాలోని జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ కూడా తలపెట్టారు. ప్రస్తుతం మనం సభాస్థలి వద్ద ఉన్నాము. సభాస్థలి అంటే రాహుల్ గాంధీ ప్రసంగించనున్న సభాస్థలి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా అయ్యాయని చెప్పొచ్చు. అంటే పూర్తి స్థాయి డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున కూడా తనిఖీలు చేపట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అందుకంటే ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడితే కూడా దానికి సంబంధించి ఫైర్ ఇంజన్తో పాటు రెస్క్యూ టీంను కూడా పూర్తి స్థాయిలో ఒక భారీ ప్రొజెక్టర్ స్క్రీన్లను కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. వందలాదిగా కూడా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రానుండడంతో కూడా సీటింగ్ కెపాసిటీ అంటే దాదాపు ఒక 30 నుండి 40 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం పెద్దపల్లి జిల్లాలో ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి మరొకసారి భరోసానైతే ఇవ్వనున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రసంగం అయితే కొనసాగనుంది. అటు బీజేపీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్కు బీ పార్టీగా కూడా ఉందని చెప్పేసి ఆయన ఘాటుగా విమర్శలు ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలను మభ్యపెడుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల స్థితిగతులు మారుతాయి, అభివృద్ధి అంటే కాంగ్రెస్తో మాత్రమే సాధ్యమని చెప్పేసి 6 గ్యారంటీ పథకాల పట్ల కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా కూడా ప్రజలు ఓటేయనున్నారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇందుకు గాను పూర్తిగా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు పెద్దపల్లి భారీ బహిరంగ సభ అనంతరం కరీంనగర్ జిల్లా చేరుకొని కరీంనగర్ జిల్లాలో నగరంలో కూడా ఒక పాదయాత్ర నిర్వహించున్నారు. పాదయాత్ర ద్వారా కూడా ఆయన అక్కడి ప్రజలను పార్టీ శ్రేణులను కూడా ఉత్తేజపరుచున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, పెద్దపల్లి జిల్లా.